హలో అండి. అబ్బా! వెదర్ అయితే 2, 3 రోజుల నుంచి వర్షం వస్తుంది. మంచిగా సాయంత్రం కాగానే ఏదన్నా మంచి చాట్ తినాలనిపిస్తుంది. స్పెషల్‌గా పానీపూరి. పానీపూరి మాకైతే ఇక్కడ పానీపూరి తిందామంటే $8కి 8 పానీపూరీలు ఇస్తారు. నాకైతే అనిపిస్తది దీని బదులు ఇంట్లో చక్కగా కూర, పానీ, స్వీట్ చట్నీ అన్నీ చేసుకొని హ్యాపీగా ఇంట్లో తిన్నామనుకోండి తృప్తి తీరా తినొచ్చు. ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు అనిపిస్తది. నేనైతే అసలు బయట తినను, ఇష్టపడను. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటాను. సో ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు మనం హ్యాపీగా. అప్పుడు అనిపించింది ఎలాగూ చేస్తున్నాను కదా మీతో కలిసి చేసుకుందాము అని చెప్పేసి రండి మరి చేసుకుందాం. ముందు మనము పానీపూరి కర్రీ చేసుకుందాము. దీనికి నేనైతే ఒక 1 కప్పు వైట్ బటానా, 1 కప్పు గ్రీన్ బటానా ఎండువి తీసుకొని నానేసాను. ఒక 10 అవర్స్ నానేసాను. నేను నిన్నే నానేసి ఉంటుంది. అండ్ ఒక ఆనియన్, ఒక టమాటా, ఒక 2 బే లీవ్స్, ఒక 4-5 లవంగాలు, టేస్ట్కి సరిపడా కారము, ఉప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఇన్స్టెంట్ పాట్ని సాటే మోడ్లో పెట్టి ఆయిల్ వేసి అందులో బే లీఫ్, లవంగా వేసి వేగిన తర్వాత కొంచెం ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, అల్లం కూడా తీసుకున్నాను నేను. అది చెప్పడం మర్చిపోయాను. అవి వేగిన తర్వాత టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి వేయించాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసి బఠానాలు వేద్దాము. బఠానాలు మునిగేంత వరకు వాటర్ వేసి అందులోనే కొద్దిగా అంత ఉప్పు, కారము, జీరా పొడి వేద్దాము. ఎందుకు కొద్దిగా అంత అంటున్నానంటే అది బఠానాకి పట్టుకోవడానికి మాత్రమే. ఎందుకంటే ఎక్కువ వేసామనుకోండి అది ఉడకకపోవచ్చు. సో తర్వాత వేసుకుందాము. ఇన్స్టెంట్ పాట్ మూత పెట్టేసి క్లోజ్ చేసి ప్రెషర్ కుక్ మీద ఒక 40 మినిట్స్ కుక్ చేద్దాం. వదిలిన తర్వాత చూస్తే చూడండి మొత్తం బఠానా ఉడికిపోయింది ఇందులో. ఇప్పుడు ఇన్స్టెంట్ పాట్ని మళ్ళీ ఒకసారి సాటే మోడ్లో పెట్టుకొని ఇందులోనే కొంచెం జీరా పొడి అండ్ కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఎందుకంటే మనం ముందు కొంచెం వేసుకున్నాము, రిమైనింగ్ది ఇప్పుడు వేసుకుందాము. అండ్ మన రెసిపీలో హోమ్ మేడ్ చాట్ మసాలా ఉంది కదా, అది కూడా ఒక 2 స్పూన్లు వేసి కలిపి మూత పెడదాం కొద్దిసేపు. ఎందుకంటే మొత్తం ఫాగీగా వస్తుంది కదా, యాక్చువల్గా వీడియో కూడా అలాగే వస్తుంది ఎందుకంటే పొగలు వస్తుంది అసలు. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి టేస్ట్ చూస్తే ఉప్పు, కారము, చాట్ మసాలా అన్నీ సరిపోయినా లేదా చూసుకుందాము. కొందరికి కారం ఎక్కువ కావాల్సి ఉంటుంది, కొందరికి తక్కువ కావాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మనం కొంచెం కారం కావాలంటే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కూర రెడీ. చాలా ఈజీ అండ్ టేస్టీ. ఇంట్లో చేసుకున్నది కాబట్టి ఎంతైనా తినొచ్చు. సర్వింగ్ బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము, ఎందుకంటే పానీ కూడా చేసుకోవాలి కదా. ఇప్పుడు మనము పానీపూరికి పానీ రెడీ చేసుకుందాము. దీనికోసము ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, ఒక 8-9 పచ్చిమిర్చి, ఒక 1 ఇంచ్ జింజర్ అండ్ 1 లెమన్ సైజ్ అంతా చింతపండు నానేసి పెట్టుకుందాము. 1 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ అండ్ ముందే రెడీ చేసుకున్న మన హోమ్ మేడ్ చాట్ మసాలా ఉంది కదా, అది తీసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కడిగి ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. అందులోనే జింజరు, ముందే నానేసుకున్న చింతపండు, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ అండ్ ఒక 2 స్పూన్స్ చాట్ మసాలా, మనది హోమ్ మేడ్ చాట్ మసాలా ఉంది కదా, అది వేసి అన్నీ కలిపి మిక్సీ వేద్దాము. ఇదంతా మిక్సీ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 8 గ్లాసెస్ వాటర్లో ఈ పల్ప్ అంతా అందులో కలిపేసేద్దాము. ఒక్కసారి టేస్ట్ చూసుకుంటే మనకు ఐడియా వస్తుంది సాల్ట్ అది సరిగ్గా సరిపోయిందా అని చెప్పేసి. సో దాన్ని బట్టి మనం కొంచెం సాల్ట్ కానీ కొంచెం బ్లాక్ సాల్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అయితే కొందరికి ఏంటంటే స్వీట్ కూడా ఇందులోనే కొంచెం కలిపేసుకుంటారు. ఇంకొందరు ఏంటంటే స్వీట్ చట్నీ సపరేట్గా చేస్తారు. నేనైతే స్వీట్ చట్నీ సపరేట్గా చేశాను, ఎందుకంటే ఇది ఇట్లాగే స్పైసీగా ఉంటే బాగుంటుంది పానీ అని చెప్పేసి. అంతే అండి, పానీ కూడా రెడీ. ఇప్పుడు స్వీట్ చట్నీ చేసుకుందాము. దీనికోసం మనము ఒక 8-10 వరకు డేట్స్, ఒక 3 టేబుల్ స్పూన్స్ బెల్లము అండ్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసుకుందాము. 1/2 స్పూన్ కారపొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్ అండ్ 1/2 స్పూన్ సాల్ట్ తీసుకుందాము. ఇవన్నీ మిక్సీ జార్లో వేసి మిక్సీ వేసుకుంటే స్వీట్ చట్నీ రెడీ. చాలా ఈజీ. డేట్స్ ఇంట్లో ఉండాలి కానీ డేట్స్, బెల్లము చాలా ఈజీ. పూరీలు మాత్రము నేను ఇలా ఫ్రై చేసుకున్నాను. సో అదైతే మనకి ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అండ్ ఫ్రెష్ ఆయిల్లో చేసుకోవచ్చు, తృప్తి తీరా తినొచ్చు.
దీనికి సన్నగా ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటే అస్సలు పానీపూరి ఉంది కదా చాలా బాగుంది.